సో హాయ్ సార్, ఆయన్ని త్రివిక్రమ్ గారి డైలాగే మొన్న అన్నదే అదే గ్యాప్ వచ్చేసింది. ఇవ్వలేదు అంతే. ఇవ్వలేదు. వచ్చింది. సో ఈ గ్యాప్లో మీరు చాలా చేశారు, ఒకటి కాదు రెండు కాదు. అవునవును. సాయి పల్లవి గారికి ఒక కథ చెప్పారు. ఆ. అదేంటి, ఏం కదా, లేడీ ఓరియంటెడా అసలు ఏంటి? ఒక ఒక కథ చెప్పాను సార్, అది ఒకటి ఫీమేల్ ఓరియంటెడ్ దాంట్లోని. తర్వాత మళ్ళీ ఇంకా వేరే దాని మీద work అది చేయడం. ఎందుకు పెట్టలేదు? అంటే అది మెటీరియలైజ్ అవ్వడం అనేం కాదు సార్, అది దాని తర్వాత అది ఇంకా ఎలా చెప్పాలి అని అంటే, ఈ కైండ్ ఆఫ్ కథలు చేయటం కరెక్ట్ కాదేమో అన్నట్టు అనిపించింది. అంటే ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే జరిగింది సార్, ఒక మంచిగా ఒక హెల్దీ డిస్కషన్ అయితే జరిగింది నాకు ఆవిడకి. తర్వాత నాకు ఇంకా అది ఆ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇది మనం ఈ టైంలో చేయటం కరెక్ట్ కాదేమో, ఇంకొక 2-3 సినిమాలు చేసిన తర్వాత కరెక్ట్, ఇది మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత చేయాలి. ఒక చిన్న డేట్స్ తీసుకున్న తర్వాత కాదండి వెరీ క్యాజువల్ మీటింగ్, అది వెరీ క్యాజువల్ మీటింగ్. ఒకసారి అది కలవటం, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకొని కలిసేయటం జరిగింది. మాట్లాడుకున్నాము, ఇది బాగుంది అనిపిస్తుంది. కానీ తర్వాత నాకు ఆ కథ హ్యాండిల్ చేయడానికి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి అన్న ఫీలింగ్ వచ్చింది. అంత స్పాన్ ఉంటుంది కదా, నాట్ ఎబౌట్ స్పాన్, కాంప్లెక్స్ స్టోరీలో ఉన్న ఒక కాంప్లెక్సిటీ, క్యారెక్టర్లో ఉన్న కాంప్లెక్సిటీ, దానివల్ల ఇంకొంచెం మెచ్యూరిటీ నాకు రావాలేమో అన్న ఫీలింగ్ అయితే. అప్పుడు లైన్గా చెప్పారా మొత్తం కథ డ్రాఫ్ట్ అంతా రెడీ అయిపోయింది? లేదండి, అప్పుడు ఒక అరగంట. ఆవిడేంటి, ఆవిడ ఒపీనియన్ ఏంటి చేద్దామన్నారు? ఆవిడకి బాగా నచ్చింది. ఏంటనంటే ఫన్ స్పేస్లో చేద్దాము అనుకున్నాము, మాట్లాడుకున్నాము, అదంతా జరిగింది. కానీ తర్వాత వెళ్ళే కొద్దీ ఇలా డీల్ చేయాల్సిన విషయం కాదేమో, ఇది ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఇది కొంచెం మెచ్యూరిటీ తెచ్చుకొని చేద్దాం. మీ ఒపీనియన్ ఆవిడ? నాదే అండి. తర్వాత నేనే ఆవిడకి చెప్పేసాను, ఐ నీడ్ సమ్ టైమ్, అది ఇది అని చెప్పాను. ఓకే డన్. కాదు, ఆ డేట్స్ కోసం చాలా మంది ఆ డేట్స్ కానీ, లేకపోతే ఆవిడ చాలా మంది కథలు వినదు అసలు. చాలా మంది ఆవిడ మెయిల్స్. అవును, అది నిజం, చాలా చూసి. అటువంటిది మీకు అవకాశం వచ్చింది చేయటానికి ఆవిడ కథ ఏంది, మీ కథ కూడా నచ్చింది. అటువంటిది మీరు ఎందుకు డ్రాప్ అవుట్? అదే అండి, మీరు అన్నట్టే ఇందాక ఎవరు వెయిట్ చేయరు కదా మన కోసం, ఇప్పుడు అర్జెంటుగా చేసేయాలి అంటే ఏదో ఒక సర్వైవల్ కోసం మనం ఇప్పుడు ఈ సినిమా ఎక్కకపోతే రేపు నా ఫ్యూచర్ ఏంటో అది అని చెప్పేసి అలా అయితే టెంప్ట్ అవ్వదలుచుకోలేదు సార్ అది. సో అది చాలా మంచి కథ, అది ఇంకొంచెం నేర్చుకొని, చాలా విషయాలు నేర్చుకొని, చాలా మనుషుల్ని కలిసి అదంతా అయిన తర్వాత చేయడం కరెక్ట్ అని నా ఫీలింగ్. అది చేస్తా ఖచ్చితంగా, అది వన్ డే చేస్తా. సూపర్. మోగ్లీ పెద్ద హీరోని పెట్టుకోవచ్చు మీరు, మీ ఏజ్ పెంచినా ఎవరో అనరు, ఆడియన్స్కి సంబంధం లేదు, ఏజ్ తగ్గించిన సంబంధం లేదు, 25 సంవత్సరాల్లో కుర్రోడు పెట్టుకున్నా పర్లేదు, ఆ ఏజ్ అని చెప్పి 30 ఏళ్ళని పెట్టుకోవచ్చు. అదే మన ఇష్టం. కథ డిమాండ్ చేస్తే ఏదైనా జరగవచ్చు. ఒక పెద్ద హీరోకి వెళ్తే మార్కెట్ వస్తుంది, మీ బడ్జెట్ పెరుగుతుంది. రేపొద్దున అది బ్లాక్ బస్టర్ అయితే మీ బడ్జెట్ ఆకాశాన్ని ఉంటుంది, ఒక 8 కోట్లు 10 కోట్లు చెప్పచ్చు. కరెక్ట్. ఆ టైప్ కాకుండా రోషన్కి బబుల్ గమ్ అది కూడా ఇటు కాలేదు. ఎందుకు ఇంత రిస్క్ అవ్వదా? ఓపెనింగ్స్ కూడా అతను పెట్టి ఆవేశంగా వచ్చేసి టిక్కెట్లు తెగిపోయే అవకాశం కూడా ఉండదు? లేదు సార్, ఓపెనింగ్స్ మనం కరెక్ట్గా మంచి ట్రైలర్ కట్ చేసి అవన్నీ అయితేనే ఓపెనింగ్స్ వదిలేయండి. కలెక్షన్స్ అసలు సినిమా రూపాయి రావటం అన్నది. సో మళ్ళీ అదే సార్, ఈ కథని నమ్మిన విధానం, నమ్మి జెన్యున్గా చెప్దాం, ఒకటి మన స్ట్రెంగ్స్ మీదే ప్లే చేద్దాము, జెన్యున్గా ఓకే ఈ మొత్తం భుజాల మీద మోద్దాం, మనమే ఎంతవరకు తీసుకెళ్ళగాలో అంతవరకు తీసుకెళ్దాం అని చెప్పి. బట్ అందరూ ఎవరైతే జస్ట్ లైక్ ఒక మిస్కాలిక్యులేషన్ ఏదైతే ఉందో, ఇంత సినిమా అనేది అని చెప్పి ఇమీడియట్గా ఏప్రిల్లోనే అయిపోయింది ఓటీటీ. సో మొత్తం చాలా చాలా పాజిటివ్గా అయిపోయింది సార్ సినిమా అంతా. అంటే పిఎంఎఫ్ నుంచి సపోర్ట్ కానీ అది కానీ అంతా చాలా బాగా జరిగింది. అంటే లెక్కలు వేసుకోవాలా, కథ రాసేటప్పుడే వేసుకున్నాం లెక్కలు, కానీ రాసేటప్పుడే బడ్జెట్స్ ఇవి కూడా మైండ్లో పెట్టుకున్నాం. చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేయాలి, ఇది మనకి ఇంత లగ్జరీ కూడా ఉండకూడదు. అంటే ఒక 2 రూములు తీసుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి అని అంటే, నేను డిఓపి ఒక రూమ్లోనే ఉండటము, ఏది షూటింగ్ అప్పుడు కానీ అలాగా చాలా వరకు. అంటే ఎంతవరకు మనం అడ్జస్ట్ అయ్యి ఉండగలము, ఎంతవరకు అది ప్రొడక్షన్కి మనం బస్ స్టాండ్ పెట్టలేదు, క్యారవాన్స్తో బస్ స్టాండ్ లాగా నింపలేదు సార్. కరెక్ట్గా 2 తీసుకెళ్ళాం సార్ రంపచోడవరం, 2 ఉన్నాయి రంపచోడవరం. ఇంకొక కొన్ని రోజులు 3వది వచ్చింది అంతే, ఇంకొంచెం ఎక్కువ యాక్టర్స్ ఉన్నప్పుడు తప్ప, అసలు 3 తప్ప ఇంకా ఎక్కువ వెళ్ళాలి. ఎంత ఉండేది సార్ రఫ్గా? మీరు ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతాను, రఫ్గా ఒక్కడే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉండేది? ఉంటుంది సార్, అంటే నిజంగా ఇది నాకు తెలీదు, నేను అంటే నేను తగ్గించడానికి చూస్తాను, అదంతా ఉంటుంది. కానీ మీరు ఏం లేదు, మీ కెమెరామెన్ మీరు ఒక రూమ్లో కలిసి ఉన్నాము, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిద్దాం లిమిట్లో అంతే, లిమిటెడ్ టీమ్ గానే వెళ్ళాం సార్. పర్ డే ఒక 5 అయ్యి ఉంటుంది సార్, 5 lakhs 4 to 5 lakhs. ఓకే, మీడియం బడ్జెట్ సినిమా. అంతే. ఓకే.
సార్ అనుకున్న బడ్జెట్ మీకు ఏదైతే ఉందో రోషన్ కనకాల గారు కానీ మీరు కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చెప్పిన ఒక బడ్జెట్లో బడ్జెట్లో ఎంత చేస్తాం ఆ బడ్జెట్కే కంప్లీట్ అయిందా లేకపోతే కొంత పెరిగే అవకాశం ఉందా? డేస్ పెరగటం, నెంబర్ ఆఫ్ డేస్? లేదు సార్, నేను ఫస్ట్ 75 చెప్పాను, 80 అయ్యింది. ఎందుకనంటే పరిస్థితులు అడవిలో మనకు ప్రతిసారి మొత్తం పరిస్థితులు మన కంట్రోల్లో ఉంటాయి. ఇంకొకటి అసలు 5 రోజులు వర్షాలు పడి షూట్ ఆగిపోవటం వల్ల అలా అయ్యి ఇంత పెరిగింది. కానీ నా బడ్జెట్ ఏమీ అసలు పెద్ద అసలు అంటే నాకు తెలిసి మహా అయితే ఒక 5% పెరిగి ఉంటుందేమో పరిస్థితుల వల్ల. అది పెద్ద అంతే సార్. ఒకటి ఇప్పుడు అడిగేది రెగ్యులర్ క్వశ్చన్ అయినా అతను రోషన్ కనకాల మీద కానీ వీళ్ళ మీద కానీ ఎంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఒక సందీప్ రాజు పేరు తప్ప ఎట్లా వర్కౌట్ అవుతుంది ఈ సినిమాలో? సార్ నేను ఫేసుల కన్నా కూడా పిచ్ డెక్ నమ్మాను. ఫేస్ కంటే పిచ్ డెక్ ఆ పిచ్ డెక్లో ఉన్న కథ కానీ అందులో ఉన్న సెటప్స్ కానీ ఆ ఎక్సైట్ చేసే క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ ఉండి వీళ్ళు కూడా అదే నమ్మారండి. బిఎంఎఫ్ వాళ్ళు కూడా అదే నమ్మారు. ఓకే నువ్వు కానీ ఇంకా అన్నట్టు. ఇంత సపోర్ట్ నాకు తెలిసి వేరే ప్రొడక్షన్ హౌస్ అయితే ఇచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఈయన జస్ట్ ప్యాషన్ ఉన్న మనిషి అంతే, క్యాలిక్యులేషన్స్ చేయరు అసలు. విశ్వ సార్ అదే హెల్ప్ అయింది దీనికి. వేరే ప్రొడక్షన్ అయితే అయ్యేది కాదు సార్ అది. సో ఆ పిచ్ డెక్ నమ్మి ఆ పిచ్ డెక్కే చాలామంది ఎక్సైట్ అయిపోయారు. ఆ వరల్డ్ క్రియేట్ చేసిన విధానం, అందులో ఉన్న క్యారెక్టర్స్ భలే అనిపిస్తుంది ఇదంతా అని చెప్పి చాలా పాజిటివ్ వచ్చింది మాకు ఆ పిచ్ డెక్. అదంతా అప్పుడు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ పిచ్ డెక్ అప్పుడే వచ్చింది మాకు. సో అప్పటి నుంచి చాలా 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 ఏ రోజు నమ్మలేదు సార్, లెక్కలు వేసుకోలేదు ఆయన. అదే ఆయన గొప్పతనం. మేము ఆయన లెక్కలు వేసుకునే పరిస్థితి మనం తేగకూడదని ఎంతవరకు కూల్చేయాలి అంతవరకు చేసుకున్నాం సార్. సూపర్ సార్. మీ మేకింగ్ మీద కానీ మీ రైటింగ్ మీద కానీ ఆడియన్స్కి ఓ నమ్మకం ఉంది, ఈయన పక్కాగా చేస్తారు. మీ రైటింగ్ మీద చాలా నమ్మకం ఉంది, మీ మేకింగ్ మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ట్రైలర్ చెప్తుంది కాబట్టి. సో ఆ అమ్మాయిని మ్యూట్లో కానీ వినపడటం, ఈ క్యారెక్టర్ పెట్టడానికి ప్రత్యేకించి రీజన్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళతో చేయించడం కష్టము, ఇటువంటి వాళ్ళతో చేయించడం ఇంకా కష్టం. అటువంటి క్యారెక్టర్ పెట్టినప్పుడు ఏంటి ప్రత్యేకించి రీజన్ ఏమైనా ఉంటుంది స్టోరీ? ఇంకా అదే కథ సార్ సినిమా కథ ఎందుకు అన్నది, అదే ఎందుకు అని అన్నదే. అంటే ఇంకా అది చెప్పేస్తే ఇంకా మజా పోద్ది. ఇంకా అంటే చూసేటప్పుడు సినిమాలో ఓహో ఎందుకా అన్న ఫీలింగ్ అర్థమైద్ది. మనం ఎందుకు పెట్టాము ఆ క్యారెక్టర్ అలా ఉంది అని. ఒక ఏ సినిమా అయినా కూడా ఒక బలమైన సీన్తో మొదలైద్ది. ఆ సీన్ రాసిన తర్వాత మొదలు పెట్టాం ఈ సినిమా అంతా రాయటం. సో ఆ సీన్ ప్రేరేపించింది మమ్మల్ని ఈ క్యారెక్టర్ని ఇలా చేయడానికి అని చెప్పి. సో దానికి ఒక బ్యూటిఫుల్ రీజనింగ్ అయితే ఉంటుంది సార్ సినిమాలో. అయితే మనకు కనిపించేది వేరు, సినిమాలో వచ్చేది వేరుగా ఉంటుంది. నిజం యా సార్. మీ ఏదైతే స్ట్రెంత్ ఉందో అది కనిపిస్తుంది సెకండ్ హాఫ్. సందీప్ రాజు గారు సూపర్ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.